హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ జూన్ 6th జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ పేపర్లో కూడా జనరల్ అవేర్నెస్కి సంబంధించి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకు కొంతమంది సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు తెలియజేశారు. సో వాటిని మనం అనాలిసిస్ చేద్దాం, ఓకేనా. సో ఇవన్నీ కూడా మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి ఎగ్జాక్ట్గా ఇవే వచ్చినాయి అని మాత్రం నేను చెప్పలేను, కానీ 80 to 70% మోస్ట్లీ ఇలాంటి క్వశ్చన్సే వచ్చినాయి అనడానికి ఎగ్జాక్ట్గా ఎక్కువ మంది చదువుతున్నారు. సో దాని ఆధారంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. సో ఆ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత నిశ్చిప్ట్లో ఉన్న వాళ్ళకి ఇవి చాలా చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్, అందరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, అందరికీ వీడియోని ఫార్వర్డ్ చేయండి, ఓకేనా. సో 1929 లాహోర్ కాంగ్రెస్ సెషన్ జరిగినప్పుడు దాని చైర్మన్ ఎవరు అని అడిగారు అనమాట. సో దానికి ఆన్సర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆ టైంలో 1929 లాహోర్ సెషన్కి ఆయన చైర్మన్గా నిర్వహించారు. సో దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే 1929 లాహోర్ అనేది సెషన్ అనేది మనకు పాకిస్తాన్లో జరిగిందనమాట. సో యంగెస్ట్ ఐఎన్సీ ప్రెసిడెంట్ ఆ సమయంలో జవహర్లాల్ నెహ్రూ యంగెస్ట్ ఐఎన్సీ ప్రెసిడెంట్గా కూడా పేరు గాంచాడు అనమాట. సో ఆ రోజుల్లో డొమినియన్ స్టేటస్ అండర్ బ్రిటిష్ ఎంపైర్, ఐఎన్సీ మొత్తం కూడా బ్రిటిష్ వారి కింద డొమినియన్ స్టేటస్ కోరుకుంటూ ఉండిద్ది. కానీ ఆ లాహోర్ సెషన్లోనే పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్ మనం అడిగాం అనమాట. ఈ పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్ని కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటారు. కాబట్టి 26 జనవరి 1930 అంటే 1929 ఆ సెషన్ జరిగింది, కానీ 26 జనవరి 1930 సో ఆ రోజున మనం కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి, పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్ని మనం ప్రవేశపెట్టుకున్నాం. దానికి రిమెంబరెన్స్గానే 26 జనవరి 1950 మన రిపబ్లిక్ డే జరుపుకుంటూ ఉన్నాం. అంటే ఆ డేట్నే తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ ఎఫెక్టివ్గా మార్చుకొని ఆ రోజు వాడుకుంటూ ఉన్నాం అనమాట. సో 1930న దండి మార్చ్ లాంటి ఒక ముఖ్యమైన శాసన ఉల్లంఘన ఉద్యమాలు కూడా స్టార్ట్ అవ్వడానికి అదొక ఫౌండేషన్ పాయింట్ అనమాట. ఏంటది? 1929 లాహోర్ కాంగ్రెస్ సెషన్ అనమాట. సో ఓకేనా. సో దీని చుట్టూ ఉన్న మ్యాటర్ అనేది ఇదనమాట. సో కాంగ్రెస్ సెషన్ అప్పుడు హెడ్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ, గుర్తుపెట్టుకోండి. ఐఎన్సీ సెషన్స్ ఏ సమయంలో ఎవరున్నారనేది అడుగుతూ ఉంటాడు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ స్వదేశీ మూమెంట్, ఇది కూడా మోడర్న్ హిస్టరీలో భాగంగానే అడిగాడు. స్వదేశీ మూమెంట్ హెల్డ్ ఇన్ విచ్ ఇయర్, ఏ సంవత్సరంలో జరిగిందని అడిగాడు. సో సొల్యూషన్ ఏంటంటే 1905, 1905లో జరిగింది. యాక్చువల్గా రీజన్ ఏంటి అంటే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ జరిగింది బై లార్డ్ కర్జన్. జూలై 1905 ఆ సమయంలో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ జరిగింది. సో అక్కడ బాగా వ్యతిరేకత మొదలై ప్రమోటింగ్ ఓన్లీ స్వదేశీ గూడ్స్, అంటే భారతదేశంలో ఉన్న వస్తువులే వాడండి, బాయ్కాట్ ఫారెన్ గూడ్స్, విదేశాల నుంచి తీసుకొచ్చిన వస్తువులు, వాళ్ళ వస్త్రాలన్నింటినీ కూడా బాయ్కాట్ చేయండి అని చెప్పి తీసుకొచ్చారు. దీనికి మరొక పేరే వందే మాతర యుద్ధం అనమాట, ఓకేనా. ఆ సమయంలో వందే మాతర యుద్ధం అనేది కూడా ఈ పేరే వచ్చిందనమాట, ఓకేనా. వందే మాతరం అనే నినాదాలు కూడా బాగా వచ్చినాయి. సో యంగ్ స్టూడెంట్స్ కానీ ఎక్కువ మంది పీపుల్ మ్యాసివ్గా పార్టిసిపేట్ చేసిన ఒక లార్జ్ మాస్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసిన ఉద్యమం ఏంటని చెప్పాలి అంటే స్వదేశీ మూమెంట్ అని మనం చెప్పచ్చు, ఓకేనా. ఎందుకంటే ఆ రోజుల్లో బాగా ప్రభావితం చెందింది. తర్వాత 1920లో నాన్ కోఆపరేషన్ మూమెంట్, 30లో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, శాసన ఉల్లంఘన ఉద్యమం, ఇలాంటివి మేము చేయగలము అనే ఊపుని, అంటే వాళ్ళ నమ్మకాన్ని క్రియేట్ చేసిన మూమెంట్గా కూడా దీన్ని మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఓకేనమ్మా. సో ఇది కూడా మోడర్న్ హిస్టరీ నుంచి అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ రేఖా గుప్తా. సో రేఖా గుప్తా అనే పర్సన్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అడిగారు? ఈమె బీజేపీ పార్టీ అనమాట. యాక్చువల్గా రేఖా గుప్తా అనేది ఆమె రీసెంట్గా ఆమె ఢిల్లీ ఎలక్షన్స్లో గెలిచిందనమాట. సో ఢిల్లీ ఎలక్షన్స్లో గెలిచి ఢిల్లీ సీఎంగా కూడా మారింది. సో ఢిల్లీ సీఎం బీజేపీ పార్టీ నుంచి రేఖా గుప్తా, షీస్ ఫ్రమ్ బీజేపీ పార్టీ. అంతకుముందు వరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఉండేదన్నమాట. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఒలింపిక్ కమిటీ 2025కి సంబంధించి ఒలింపిక్ కమిటీ హెడ్ ఎవరని అడిగారంట. సో క్రిస్టీ కోవెంట్రీ. సో క్రిస్టీ కోవెంట్రీ అనే వాళ్ళు 2025 ఒలింపిక్ కమిటీకి హెడ్ అని సంథింగ్ దానికి సంబంధించిన క్వశ్చన్ అనమాట, ఐఓసీ రిలేటెడ్. తర్వాత షిఫ్ట్ ప్లస్ ట్యాబ్. సో షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ని కీస్ని టుగెదర్ ప్రెస్ చేస్తే సో వాట్ విల్ హ్యాపెన్, ఆ షార్ట్ కట్కి జరిగే వర్క్ ఏంటి అని అడిగాడు. సో ఇది కంప్యూటర్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. సో గెట్స్ టు ప్రీవియస్ ఫీల్డ్ అనమాట, ఏ ఫీల్డ్ నుంచి వచ్చామో ఆ ఫీల్డ్కి మనం వెళ్తాం అనమాట. షిఫ్ట్ పెట్టుకుని ట్యాబ్ కొట్టామనుకోండి ప్రీవియస్ ఫీల్డ్కి వెళ్తాం, అంటే ఎక్కడి నుంచి వర్క్ చేసి వచ్చామో అక్కడికి వెళ్తాం అనమాట, ఓకేనా. షిఫ్ట్ బాగా సిస్టమ్ ఐడియా ఉన్న వాళ్ళు షిఫ్ట్ ట్యాబ్ బాగా కొడుతూ ఉంటారు అనమాట. తర్వాత స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ని
ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అని అడిగాడు. సో దాని ఆన్సర్ 2015. సో 2015లో ఈ స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ని తెచ్చారు. సో 40 crore స్కిల్ ఇండియన్స్ని, అటు ఇటుగా 400 million లేదా 40 crore ఇండియాలోని పీపుల్స్ని స్కిల్ పీపుల్గా మార్చాలి అనే ఉద్దేశంతో 2015లో తీసుకొచ్చారు. మోడీ ప్రభుత్వం వచ్చిన నెక్స్ట్ సంవత్సరం వీటిని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని కింద ఒక కీ స్కీము, చాలా ముఖ్యమైన స్కీమ్ ఏంటి అంటే ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన. ఇది మీరు వినే ఉంటారు. దీని కింద మన ప్రాంతాల్లో కుట్టు మిషన్లు కానీ సంథింగ్ కొన్ని వర్కులు పెట్టి మనకి నేర్పిస్తూ వచ్చారనమాట. సో ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన, ఇట్స్ ఎ కీ స్కీమ్ అండర్ స్కిల్ ఇండియా. ఇవి కాకుండా ఇదిగోండి 2015లో ఇన్ని రకాల స్కీమ్స్ వచ్చినాయి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ 2025కి ఇవన్నీ కూడా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్కీమ్స్ అనమాట. రీసెంట్గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్కీమ్స్ ఏంటి అని కూడా అడగచ్చు. మేబీ ఏ ఛాన్స్ టు ఆస్క్ అనమాట. కాబట్టి వాటిని మీరు రివిజన్ చేసుకోండి. స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా, అమృత్, అటల్ మిషన్ ఫర్ రిజర్వనేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్మిషన్ అనేది కూడా తీసుకొచ్చారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, హౌసింగ్ ఫర్ ఆల్, నెక్స్ట్ ముద్ర యోజన, తర్వాత స్మార్ట్ సిటీస్ మిషన్. స్మార్ట్ సిటీస్ మిషన్ గురించి లాస్ట్ టైం కూడా క్వశ్చన్ అడిగాడు ఫస్ట్ షిఫ్ట్లో, 5వ తారీఖు అడిగిన ఎగ్జామ్లో ఫస్ట్ షిఫ్ట్లో. కాబట్టి స్మార్ట్ సిటీ మిషన్ అనేది బాగా చూసుకుంటూ వెళ్ళండి. సో ఇవన్నీ కూడా 2015లో వచ్చిన ముఖ్యమైన స్కీమ్స్. 2025కి ఇవన్నీ కూడా 15 సంవత్సరాలు పూర్తి చేసుకునే స్కీమ్, 10 సంవత్సరాలు పూర్తి చేసుకునే స్కీమ్స్ కాబట్టి అడిగే అవకాశం ఉంది. ఓకేనమ్మా. కమింగ్ టు ఫుల్ ఫామ్ ఆఫ్ ఓసిఐ. ఓసిఐ అంటే అర్థం ఏంటి? సో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, లైక్ ఎన్ఆర్ఐ లాగా అనమాట. ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియా. జూన్ 9న మనం చదువుకుంటాం కదా ఎన్ఆర్ఐ డే. గాంధీజీ 1915లో ఇండియాకి వచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ ఇస్రో, రీసెంట్గా చైర్మన్ మారారు ఇస్రో, వి నారాయణ్. అయితే క్వశ్చన్ అది కాదు. సో క్వశ్చన్ అది కాదంట. సో చైర్మన్ ఆఫ్ ఇస్రో వి నారాయణ్, అపాయింట్మెంట్ డేట్, ఆయన ఏ రోజున అపాయింట్మెంట్ అయ్యాడు అని చాలా డెప్త్గా అడిగాడని చెప్పారు. సో 14th January 2025 ఆయన అపాయింట్మెంట్ జరిగింది. అంతకుముందు వి సోమనాథన్ అనే వ్యక్తి ఉండేవాళ్ళు. సో 14th January 2025న వి నారాయణ్ అనే వ్యక్తి వచ్చారనమాట. సో నారాయణకి ముందు సోమనాథన్కి ముందు కేశవన్ అనమాట. ఓకేనా. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, ఇది రీసెంట్ కరెంట్ అఫైర్ పెట్టానమాట. ఓకేనా. డిసెంబర్ 2024లో పిఎం మోడీ అఫీషియల్ ఫస్ట్ విజిట్ టు విచ్ కంట్రీ ఆఫ్టర్ 43 years. 43 సంవత్సరాల తర్వాత ఒక ప్రధానమంత్రి, ఇండియాకి సంబంధించిన ప్రధానమంత్రి మొదటగా విజిట్ చేసిన కంట్రీ ఏంటి అని అడిగాడు. కువైట్ అనమాట. ఇది కువైట్. ఈ ఫొటోస్ బాగా వైరల్ కూడా అయినాయి. అంటే కువైట్ రాజులతో ఆయన టీ తాగుతూ కనపడిన ఫొటోస్ కూడా చాలా వైరల్ అయినాయి. సో ఇది కువైట్ అనమాట. ఎప్పుడో 1981లో ఇందిరాగాంధీ కువైట్ని విజిట్ చేశారు. సో అక్కడ తర్వాత 1981 అంటే అదొక 19, ఇది 25, 45, ఒకటి తీస్తే 43. ఎస్, 1981లో ఇందిరాగాంధీ వెళ్ళింది. మళ్ళా 43 సంవత్సరాల తర్వాత అంటే 2024లో పిఎం మోడీ తన అఫీషియల్ ఫస్ట్ విజిట్ అనేది కువైట్కి వెళ్ళడం జరిగింది. ఓకేనా. సో కరెంట్ అఫైర్స్లో కూడా ఫస్ట్ అడుగుతున్నాడు. ఇదిగోండి ఫస్ట్, అలాంటివి బాగా అడుగుతున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ విజిట్, చాలా రోజుల తర్వాత జరిగిన ఫస్ట్ విజిట్, ఫస్ట్ ప్రిన్సిపల్, ఫస్ట్ అవార్డు, అలా వాటి మీద ఎక్కువ మనసు పెట్టండి. వాటిని ఎక్కువగా ప్రెజర్ చేసి మనం చదవాలన్నమాట. ఎందుకంటే వాటిని బాగా అడుగుతున్నాడు కాబట్టి. నెక్స్ట్ ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సలహా. ఫ్రీ లీగల్ ఎయిడ్ ఈజ్ వాట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? అది కాన్స్టిట్యూషన్ ఏ పార్ట్లో ఉండిద్ది అంటే డిపిఎస్పిలో ఉండిద్ది. సో డిపిఎస్సి అనేది పార్ట్ 4లో ఉండిద్ది అనమాట. డిపిఎస్పి అనేది పార్ట్ 4లో ఉండిద్ది. సో ఇది ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది డిపిఎస్పికి సంబంధించింది. యాక్చువల్గా 39వ ఆర్టికల్ ఏంటి అంటే సోషల్ అండ్ ఎకనామికల్ జస్టిస్, సామాజిక ఆర్థిక పరంగా అందరికీ సమన్యాయం అందాలి అనేది డిపిఎస్పిలో 39వ ఆర్టికల్ తెలియజేస్తుంది. దానికన్నా 39A అనే అమెండ్మెంట్ చేశారు 1976-42 మినీ కాన్స్టిట్యూషన్. ఆ సమయంలో ఇందిరాగాంధీ సమయంలో ఫ్రీ లీగల్ ఎయిడ్ అనే ఒక విషయాన్ని 39Aకి యాడ్ చేశారనమాట. అంటే మన భారతదేశంలో ఎవరూ కూడా డబ్బులు పెట్టలేక న్యాయాన్ని పొందకుండా ఉండకూడదు, వాళ్ళు న్యాయం పొందడానికి డబ్బు అడ్డం రాకూడదు అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చింది అనమాట ఆమె. ఓకేనా. ఇలాంటివి ఇంకా చాలా మంచివి తీసుకొచ్చింది. సో ఇది 39A ఫ్రీ లీగల్ ఎయిడ్, ఇట్ కమ్స్ అండర్ డిపిఎస్పి, గుర్తుపెట్టుకోండి. తర్వాత
డిఎన్ఏ గురించి ఇలా అడిగాడంట. సో డిఎన్ఏ అంటే థైమిన్, ఆర్ఎన్ఏలో ఏముండిద్ది అంటే డిఎన్ఏలో థైమిన్ లైక్ ఆర్ఎన్ఏలో ఎలా ఉండిద్ది, యురాసిల్ అనేది ఎలా ఉండిద్ది అని అడిగాడు. సో ఆన్సర్ యురాసిల్ అనమాట. సో చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్ ఇది. డిఎన్ఏ డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అనమాట. సో డిఎన్ఏ అనే దాంట్లో 4 నైట్రోజన్ బేసెస్ ఉంటాయి. ఈ 4 నైట్రోజన్ బేసెస్ ఏంటయ్యా అంటే అడినైన్, గ్వానైన్, థైమిన్, సైటోజిన్. అడినైన్, గ్వానైన్, థైమిన్, సైటోజిన్, ఈ 4 నైట్రోజన్ బేసెస్ అనేవి ఇదిగోండి ఇలా బాండ్ ఫామ్ చేసుకుంటాయి, హైడ్రోజన్ బాండ్స్ రూపంలో ఫామ్ చేసుకుంటాయి. ఎప్పుడు అడినైన్ థైమిన్కి టచ్ అయి ఉండిద్ది, సైటోసిన్ గ్వానైన్కి టచ్ అయి ఉండిద్ది. ఈ బాండ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఏటీసీజీ ఇలాగే ఉండాలన్నమాట. అయితే మనం ఆర్ఎన్ఏలోకి వెళ్ళామనుకో ఇది ఒక రకమైన డిఎన్ఏ అనమాట. సో ఆర్ఎన్ఏలోకి వెళ్ళామనుకో రైబోన్యూక్లిక్ యాసిడ్లోకి వెళ్ళామనుకోండి, సో ఏకి ఇక్కడ టీ ఉంది కదా, ఇక్కడ యూ ఉండిద్ది అనమాట. అంటే డిఎన్ఏ లోపల ఎడినైన్కి ఆపోజిట్గా థైమిన్ ఉంది, అయితే ఆర్ఎన్ఏ లోపల ఎడినైన్కి ఆపోజిట్గా యూరాసిల్ ఉంది. సో సిజీ కామనే అనమాట, కానీ ఎడినైన్కి ఆపోజిట్గా యూరాసిల్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. యూరాసిల్ అనేది ఎక్కడ ఉండిద్ది, ఆర్ఎన్ఏలో ఉండిద్ది. ఓకేనా. సో యూరాసిల్ ఎందుకు ఉండిద్ది అంటే అది థైమిన్ డామినేట్ చేసింది అనమాట. థైమిన్ డామినేట్ చేసి ఆ నైట్రోజన్ బేస్ కన్నా ఎక్కువ పవర్ని కలిగి ఆర్ఎన్ఏలో ఫామ్ అవుతూ ఉండిద్ది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి డిఎన్ఏ జన్యుశాస్త్రంలో నుంచి అడిగిన క్వశ్చన్. ఇట్స్ ఏ బయాలజీ క్వశ్చన్ అనమాట. ఓకేనమ్మా. కమింగ్ టు ప్రజెంట్ కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ప్రజెంట్ ఎవరైనా అడిగారు. సో సంజయ్ మూర్తి. మనం మాట్లాడుకున్నాక 148 151 అని. ఫార్మర్ ఎవరంటే జీసీ ముర్ము అనమాట, గిరీష్ చంద్ర ముర్ము అని పిలుస్తారు. అంతకుముందు ఆయన, ఇప్పుడు సంజయ్ మూర్తి. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్ అనమాట. జూన్ 2024. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆస్మోసిస్. ఇది కెమిస్ట్రీలో ఫిజిక్స్లో మాట్లాడుకుంటూ ఉంటాం ఆస్మోసిస్ అంటే. సో ఆస్మోసిస్ అంటే అర్థమైందంటే అధిక గాఢత నుంచి అల్ప గాఢతకి ట్రాన్స్ఫర్మేషన్ జరగడం అనమాట. సో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి ఆస్మోసిస్కి అని అడిగితే, మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ రూట్స్ అంటే సాయిల్ నుంచి స్టెమ్స్ ఆఫ్ ది ప్లాంట్స్. ఓకేనా. మనం మట్టికి నీరు పోస్తాం, అంటే చెట్టులు పెట్టి ఆ మట్టిలో నీళ్ళు పోస్తాం. సో ఆ సాయిల్లోని వాటర్ రూట్స్ ద్వారా పీల్చుకొని స్టెమ్స్ ఆఫ్ ది ప్లాంట్స్లోని ఇతర భాగాలకు కూడా ట్రాన్స్ఫర్ అయింది. సో అది జరగటమే ఆస్మోసిస్ అనమాట. ఓకేనా, ఆస్మోసిస్కి ఎగ్జాంపుల్. ఇది కాకుండా ఆర్బీసీ లాంటి రెడ్ బ్లడ్ సెల్స్ వాటర్ని పీల్చుకోవటం, ఇవన్నీ కూడా ఆర్బీసీ కిందగా వస్తాయి, ఆస్మోసిస్ కిందగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది కూడా కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. తర్వాత విచ్ అర్బన్ బాడీ గ్రాడ్యువల్లీ అబాలిష్డ్ ఆఫ్టర్ 74th Amendment 1992. లాస్ట్ టైం నేను పంచాయతీని 74 అన్నాను. సో కన్ఫ్యూజన్లో అన్నాను, గుర్తుపెట్టుకోండి. 73 పంచాయతీ, 74 మున్సిపాలిటీస్. ఇప్పుడు 74వ అమెండ్మెంట్ 1992లో జరిగినప్పుడు ఏదో ఒక బాడీని అబాలిష్ చేశారంట. ఆ బాడీ ఏంటి అని అడిగాడు. సో దాని పేరు ఎన్ఏసి, నోటిఫైడ్ ఏరియా కమిటీ. దీన్ని అబాలిష్ చేశారనమాట. చూద్దాం అసలు యాక్చువల్గా అర్బన్ బాడీస్ అంటే 3 ఉంటాయి. మున్సిపల్ కార్పొరేషన్, లార్జర్ అర్బన్ ఏరియా, ఎక్కువ పట్టణ నాగరికత అర్బన్ ఏరియా ఉంటే అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఉండిద్ది. తర్వాత మున్సిపాలిటీ. సో మున్సిపాలిటీ అనేది స్మాలర్ అర్బన్ ఏరియాస్, అంత పెద్ద అర్బన్ ఏరియాస్లో కాకుండా చిన్న వాటిలోని దాన్ని మున్సిపాలిటీ అంటాం. తర్వాత నగర పంచాయతీ, ఇది రూరల్ నుంచి అర్బన్కి మారుతున్న ప్రాంతం అనమాట. ఒక విలేజ్ అర్బన్గా మారుతుంది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నప్పుడు అక్కడ నగర పంచాయతీలు ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ మూడింటికి సంబంధించి కానిది ఏంటి అంటే ఇదనమాట, నోటిఫైడ్ ఏరియా కమిటీ. ఇటు పక్కన రూరల్ కాదు, అటు పక్కన పూర్తిగా అర్బన్ కాదు, అలాగని ట్రాన్స్ఫర్మేషన్ కూడా అవ్వట్లా. అలాంటి ఏరియాని నోటిఫైడ్ ఏరియా కమిటీ అంటారు. దాన్ని తీసేశారు, అబాలిష్ చేశారు. ఇవి మాత్రమే ఉన్నాయి అనమాట. ఓకేనా. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, నేనుంటున్న ఊరు తెనాలి అనమాట. సో తెనాలి అనేది ఒక స్మాల్ అర్బన్ ఏరియా, కాబట్టి తెనాలి మున్సిపాలిటీ, టీఎంసీ అంటారు, తెనాలి మున్సిపాలిటీ అని చెప్పి. మా తెనాలి పక్కన గుంటూరు ఉండిద్ది, ఇట్స్ ఏ లార్జర్ అర్బన్ ఏరియా, కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్. సో గుంటూరులో మున్సిపల్ కార్పొరేషన్ అని పిలవాలి, తెనాలిని మున్సిపాలిటీ అని పిలవాలి. తెనాలి కన్నా కింద ఇంకా చిన్న అర్బన్ ఏరియా అంటే విలేజ్ లెవెల్లో ఉందనుకోండి, నగర పంచాయతీ అని పిలవాలన్నమాట. ఓకేనమ్మా, గుర్తుపెట్టుకోండి.
తర్వాత గ్రామ సభ అంటే ఏంటని అడిగారు. సో మీటింగ్ ఆఫ్ ఆల్ ద ఓటర్స్ ఆఫ్ విలేజ్ హూ ఆర్ 18 years ఆర్ ఎబోవ్, 18 లేదా అంతకన్నా ఎక్కువ మంది పీపుల్ అందరూ కలిసి ఎవరిని ఏం చేయాలి, ఈ విలేజ్లో ఎటువంటి మార్పులు చేయాలని నిర్ణయాలు తీసుకునేదే గ్రామ సభ అనమాట. ఓకేనా, గ్రామ సభ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఫైనల్ క్వశ్చన్, కంట్రోల్ ఆఫ్ ల్యాండ్ అండ్ రెవెన్యూ రిలేటెడ్ వర్క్స్ ఇన్ గుప్తా పీరియడ్. గుప్తా పీరియడ్లో అంటే గుప్తుల కాలంలో ల్యాండ్ అండ్ రెవెన్యూ రిలేటెడ్ పనులని నిర్వహించే ఆఫీసర్స్ని ఏమని పిలుస్తారు అని అడిగాడు. సో సమహర్త అని పిలుస్తారు, సమహర్త. సో రెవెన్యూ కలెక్టర్ కానీ సో రెవెన్యూ ఆఫీసర్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంఆర్ఓ లాగా, మండల రెవెన్యూ ఆఫీసర్ లాగా సమహర్త. ఆ కాలంలో పోలీసుని దండనాయిక అని పిలుస్తూ ఉంటారు. ట్యాక్స్ కలెక్టర్స్ని రాజుకాస్ అని, సో అడ్మినిస్ట్రేషన్ భాగంలో ఉన్న ఆఫీసర్స్ని అమత్య అని పిలుస్తూ ఉంటారు. దండనాయక ఇస్ ద పోలీస్, ట్యాక్స్ కలెక్టర్ ఇస్ ద రాజుకాస్, అడ్మినిస్ట్రేషన్ కమ్స్ అండర్ అమత్య, అండ్ ఫైనల్లీ సమహర్త. సో దే టేక్ కంట్రోల్ ఆఫ్ ల్యాండ్ అండ్ రెవెన్యూ వర్క్స్ అనమాట. ఓకేనా, సో గుప్తా పీరియడ్ నుంచి బాగా ఎక్కువగా అడుగుతున్నాడు. ఇన్ కేస్ ఇఫ్ టైం ఉంటే ఒక అరగంటలో వాడు అడ్మినిస్ట్రేషన్ భాగాలు అవన్నీ కూడా బాగా చూసుకుంటూ ఉండండి, ఎందుకైనా మంచిది. సో ఇవన్నీ కూడా మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్. 6వ తారీఖు అడిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ అనమాట. ఒకవేళ పాసిబుల్ అయితే 6వ తారీఖు అడిగిన థర్డ్ షిఫ్ట్ పేపర్ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5, 6 ఫినిష్ అయిపోతే నెక్స్ట్ 7, 8 అనే హాలిడేస్ ఉన్నవి. సో 7 అండ్ 8 ఈ 2 రోజులు కూడా మనకి హాలిడేస్ అనేవి ఉన్నాయి కాబట్టి హాలిడేస్లో చక్కగా ఇప్పుడు వరకు ఈ 2 రోజులు అడిగిన ఈ కాన్సెప్ట్స్ మొత్తాన్ని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. చాలా బాగా ప్రాక్టీస్ చేసుకోండి, 2 రోజులు ఉన్నాయి కాబట్టి. మళ్ళీ 9th ఎగ్జామ్ ఉంది. సో 9th ఎగ్జామ్ మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మన తెలుగు వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా చెప్పాం కదా, ఇది మన టెలిగ్రామ్ ఛానల్ బేరియం కార్బన్. ఓకేనా, క్యాపిటల్ B క్యాపిటల్ C అనమాట, @బేరియం కార్బన్ మన టెలిగ్రామ్ ఛానల్. తప్పనిసరిగా మీరు ఎగ్జామ్ రాసి నాకు వచ్చి మెసేజ్ చేస్తే నేను మీతో మాట్లాడి ఎటువంటి క్వశ్చన్స్ అడిగారని విషయం తెలుసుకొని వాటి మీద వీడియోస్ చేస్తాను. అవన్నీ కూడా తర్వాత రాసే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉపయోగపడుద్ది. ఓకేనా, నలుగురు చెబితే నష్టపోతామని ఎప్పుడు అనుకోవద్దు. ఇట్స్ ఎ రాంగ్ మెంటాలిటీ ఇన్ కాంపిటేటివ్ ఫీల్డ్, అది తప్పు. మనం సహాయం చేయాలి, మనకు సహాయం అందింది. ఓకేనమ్మా, సో మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఇన్ కేస్ ఇఫ్ ఐ డూ ఎనీ మిస్టేక్ ప్లీజ్ కరెక్ట్ మీ ఇన్ కామెంట్ సెక్షన్. ఏమైనా తప్పు చెప్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ మేక్ మై సెల్ఫ్ కరెక్ట్. నేను తప్పు చెప్తే సరి చేసుకుంటాను. ఓకేనమ్మా, బాయ్.